హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కంటిలో నలకపడిందని వైద్యం కోసం ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్లో చిన్నారిని తల్లిదండ్రులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కంటిలో నలక తీయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. సినిమా తరహాలో నానా హంగామా చేశారు. సర్జరీ చేసేందుకు చిన్నారికి మత్తుమందు ఇవ్వగా ఇచ్చిన కాసేపటికే పాప గుండె ఆగిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా ఎల్బీనగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాప చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఇక్కడ వీళ్ళదే సేమ్ బ్రాంచ్ సబ్ బ్రాంచ్ అక్కడ చందనలో ఉంది. అక్కడికి వెళ్ళినాం. అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ లేవు, ఇక్కడ మా బ్రాంచ్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ పంపించారు. ఇక్కడ పంపించిన తర్వాత మేము చూసాం. అయితే పాపకు కొంచెం కంట్లో నలకబడి తీయాలి, ఓటీలో తీసుకొని తీయాలని చెప్పింది. పాపకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఫుడ్ కానీ ఏమి ఇవ్వద్దని చెప్పి సార్ ఇవ్వలేదు. 12 దాకా ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు. 6 hours దాకా ఏమి ఇవ్వద్దని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటీ ఐపీ దగ్గరికి వెళ్ళి 3000 కట్టాను సార్. 3000 కట్టినా ఓటీలో తీసుకెళ్ళారు. పాప నవ్వుకుంటా వెళ్ళింది, తీసుకెళ్ళారు. ఆపరేషన్ అయిపోయింది. పాపకి ఇంతమంది ప్రాబ్లం ఏమన్నా అని అడిగారు. అయితే చిన్నప్పటి నుంచి ఏం లేదండి, నార్మల్ జ్వరం వస్తే హాస్పిటల్ అడ్మిట్ ఏం చేయలేదు, నార్మల్గా క్లినిక్కి వెళ్తాం వస్తాం కదా అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత పాపది చేస్తుంటే హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పారు. రెయిన్ హాస్పిటల్ ఎల్బీనగర్ రెయిన్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లు ఆల్రెడీ చెప్పారంట పాపకు ఇంజక్షన్ ఎక్కువ డోస్ ఎక్కువ ఇవ్వడం వల్లనే హాస్పిటల్నే చనిపోయింది. ఇక్కడ ఇదేం చేసేది ఓన్లీ వెంటిలేషన్ మీదే ఉంది. పల్స్ రేటు, హార్ట్ బీటు, బ్రెయిన్ అన్నీ ఏది లేదు, మొత్తం 0 వెంటిలేషన్ మీదే ఉందని